ఏదైతే ఓ సంరక్షకుడు కోల్పోయింది. తండ్రి కాదు ఆయన ఒబ్బరికి రావద్దు. ఏదో దాన్ని ఏమై చేస్తుండడు నా కొడుకు ఊరుకోదైనా ఇప్పుడు ఏం చెప్పాలి. ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలి. అదే తీర్చలేం కానీ అదే మీరు ఏంటంటే మీరు ధైర్యం చెప్పాలి. వాళ్ళకి అదే మన చేతులు ఉంది అంటే సరే. ఈరోజు రవితేజ ఇన్సిడెంట్ చూసిన తర్వాత పిల్లలు మన ఇండియా పిల్లలు పోవడానికే భయపడుతున్నారు. అక్కడికి మనకు ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఇస్తుంది, ఎన్నో వాళ్ళతోని మనము టైఅప్ అవుతున్నాం. కానీ మన ఇండియన్ పిల్లలకి అంటే మన భారతదేశ పిల్లలకి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా వాళ్ళతోని బిజినెస్ టైఅప్స్తో పాటు ఇవన్నీ చేసుకోండి, మంచి కార్యక్రమం. కానీ ఇక్కడ ఇండియన్స్ పిల్లలకి స్పెషల్ సెక్యూరిటీ తీసుకొని వాళ్ళకి ఇట్లాంటిది గన్ కల్చర్ అనేది పిల్లలకి ఎటువంటిది కాకుండా చూసుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసి దీన్ని ఫర్దర్ ఇట్లాంటి వాటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్తున్నాను. ఈరోజు మార్నింగ్ రవితేజ అనే స్టూడెంట్ మన దగ్గర ఎంఎస్ చేస్తానికి వెళ్ళాడు, అక్కడ హైదరాబాద్ నుంచి ఆర్కేపురం నుంచి. ఇవాళ మార్నింగ్ ఒక గన్ కల్చర్ వాళ్ళ నల్ల జాతి వాళ్ళ చేతిలో చనిపోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా మదర్ కూడా సరిగ్గా తెలియదు, ఫాదర్కి తెలిసింది ఇప్పుడే. మనం ఏమంటున్నామంటే ఇట్లాంటి కాకుండా పునరావృతం కాకుండా మీ మీడియా ద్వారా స్టేట్ గవర్నమెంట్ అయితేంది సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా బాడీ తీసుకురావడానికి చొరవ తీసుకోవాలి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇట్లాంటి కల్చర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇట్లాంటి పిల్లలు చదువుకోవడానికి పేద పిల్లలు ఎంతోమంది చదువుకోవడానికి యూఎస్కి వెళ్తున్నారు. ఇట్లాంటి కాకుండా పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.